హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పొద్దున్నే వాకింగ్కి వచ్చానండి. రోజు వస్తాను, నాకు ఎందుకు ఒకసారి చూపిద్దాం వాకింగ్కి వచ్చినప్పుడని ఈరోజు చూపిస్తున్నానండి. ఇది అయిన తర్వాత రైతు బజార్లో కూరగాయలు తీసుకొని వెళ్తాను ఇంటికి. ఇదండి. టీ తాగుతున్నావా? వీళ్ళు కూరగాయలు తెచ్చావు, సత్తావా? సరే. కూరగాయలు సత్తున్నావా? దేనికి అది సపరేట్ చేసి దోసకాయలు 16 రూపాయలు అంట కేజీ. 20 రూపాయలు తీసుకున్నా. చిల్లర లేదు, పొద్దున్నే కదా. సరే చిల్లర లేదండి అంటే సరే 20 రూపాయలు చేశాను. కేజీ పైన వచ్చినాయి దోసకాయలు. కొన్ని ఫోన్పే కొట్టేశా. కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. ఫోన్పే టమాటాలు వచ్చి 18 రూపాయలు అంట. 40 రూపాయలు వేయించుకున్నాను. ఒకసారి చిల్లర లేక 10 రూపాయలు, మళ్ళీ 10 రూపాయలు టమాటాలు వేసాడు. 50 రూపాయలు టమాటాలు. రేట్లు ఎక్కువ లేవులే, బాగానే ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా 24 అంత చెప్పాడు. దుంపలా చూడ తెచ్చేసాను. ఉంటాయిలే దుంపలు, పాడవుగా. ఏదన్నా ఇప్పుడన్నా చపాతీ చేసినప్పుడు కర్రీ చేసే సరిపోతుంది. ఉల్లిపాయలు ఒక 2 కిలోలు తీసుకున్నాను. కేజీ వచ్చి 24 అంత చెప్పాడు. 50 రూపాయలు తీసుకున్నాను. కరివేపాకు 10 రూపాయలు.
వంకాయలు కూడా కిలో 15 చెప్పాడు, చిల్లరలాగా 20 రూపాయలు ఇచ్చేసాడు. ములక్కాయ రేట్లు కూడా తగ్గినాయి. ఇంతకుముందు 20కి 2 ఇచ్చారు, ఇప్పుడు 3 ఇస్తున్నారు. పోయిన వారం ఇంతకుముందు వెళ్ళినప్పుడు 2 ఇచ్చాడు, ఇప్పుడు 3 ఇచ్చాడు ములక్కాయలు. దొండకాయలు బెండకాయలు అన్నీ 15 అలా ఉన్నాయి కేజీ. 10 రూపాయలు 10 రూపాయలు వేయించా. బెండకాయలు 10 రూపాయలు, దొండకాయలు 10 రూపాయలు వేయించా. వంకాయలు బాగున్నాయా? అవి లావుగా ఉన్నాయి. రైతు బజార్లో ఏ స్టాల్లో కనపడలేదు, ఒకసారి కనపడింది చివర. తెచ్చాను. మళ్ళీ కొంచెం ఇటు తిరిగి వచ్చేటప్పుడు ఇంకా మంచి సన్నగాను నల్లగా భలే ఉన్నాయి కాయలు. సరే తీసేసుకున్నాం. కానీ చిక్కుళ్ళు తేలా, పోయినసారి వాడాంగా. మనకు కావాల్సిన చిక్కుళ్ళు దొరకలేదు. అవి వేరే రకం ఉన్నాయి. అవి ఎంత ఉడకబెట్టినా ఉడకవు, కసకసలాడతాయి తినేటప్పుడు. ఇంకా రబ్బర్లాగా సాగుతూ ఉంటాయి తింటుంటే. ఏంటి బెండకాయలా? బెండకాయలు దొండకాయలు 10 రూపాయలు 10 రూపాయలు వేసుకున్నా. అల్లం పావు కిలో 30 రూపాయలు అంట. పచ్చిమిరకాయలు 9 రూపాయలు అంట పావు కిలో. 20 రూపాయలు వేయించారు, చిల్లర లేదుగా. 20 రూపాయలు వేసామన్నా. ఉన్నాయా అయిపోయినాయి పచ్చిమిరకాయలు? నాకు తెలియగా తెచ్చా. నువ్వు రైతు బడ్జెట్ నాకు చెప్తే ఉన్నాయి తేను. ఎందుకు అనవసరంగా నేను మన ఇద్దరు కోసం. సరుకులు కూడా తేవాలిగా, రాయండి తెస్తాను సాయంత్రం. చిన్నీతో రాపిచ్చు. వెల్లుల్లిపాయలు 50 రూపాయలు, పావు కిలో 45 అంట. సరే 50 రూపాయలు వేసేయండి, కొంచెం తగ్గిందిలే. ఇంతకుముందు 70-80 చెప్పి ఒకటి. అల్లం 30 రూపాయలు పావు కిలో. కరివేపాకు 10 రూపాయలు. ఆకుకూరలు 10కి 3 ఇస్తున్నారు, కొన్ని చోట్ల 4 ఇస్తున్నారు. అదంతా కడిగి పెడతా లేదా అట్లా పెట్టేస్తావు? అల్లమనో కరివేపాక. ఇవి ఆకుకూరలు చూపించు. ఇదిగోండి ఆకుకూరలు 10 రూపాయలకి అవి 2 ఇచ్చారు. చుక్క కూరను పాలకూర 2 కలిపి కూర ఉండదామని తెచ్చాను. కొత్తిమీర కూడా 10 రూపాయలు, 15 రూపాయలు అంత. 10 రూపాయలు ఏమన్నంటే అది ఇచ్చింది. ఖాళీ టైంలో కట్ చేసి బాక్స్లో పెట్టుకో. ఇలా ఉంటుంటే పాడైపోతుంది. సర్దేశాను. అయిపోయిందా? సరే ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెట్టేసి అవి అటు పెట్టేసుకో. ఓకే, కూరగాయల సత్వం అయిపోయిందిగా. అయిపోయిందా? పారేసే ఇంక చేసేదేమన్నా.
ప్రస్తుతానికి అలా పెడతావా? చూసేసి ప్రస్తుతానికి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కడుక్కో. ఉంది కరివేపాకు కూడా డబ్బా నిండా ఉందా? అయ్యో, నేను మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడదాం, వంట చేసుడు కరివేపాకు లేదని తెచ్చా. దాంట్లో ఉంటాం. అయిపోయింది. అల్లం కడుగుతావా? తర్వాత కడిగి ఆరబెడతావా? చేస్తా. వచ్చేస్తా.